నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు గాలివీడి ఎంపీడీఓ జవహర్ బాబు గారి మీద ఓకే గాలివీడి ఎంపీపీ కొడుకు సుదర్శన్ రెడ్డి భయంకరమైన దాడి, ఏది ఆఫీస్ లోనే ఎంపీడీఓ మీద దాడి చేయటం. ఎందుకు? ఎంపీపీ ఆఫీస్ తాళాలు ఇమ్మని అడుగుతున్నాడు. ఆడొచ్చి ఒక మామూలు వ్యక్తి, వాడెళ్ళి సాధారణ పౌరుడు, వాడెళ్ళి ఎంపీపీ ఆఫీస్ తాళాలు ఇమ్మంటున్నాడు. ఎందుకు ఇస్తారు? ఎంపీపీ ఆఫీసులో ఆడికి ఏంటి పని? తాళాలు తీసుకుని ఎంపీపీ లేనప్పుడు తాళాలు తీసుకుని వాడికి అసలు అక్కడ ఏం పని? సో తాళాలు ఇవ్వనన్నారు. ఆవిడ లేనప్పుడు ఇవ్వటం కుదరదని చెప్పాడు ఆయన. చెప్తే వాడి మీద దాడి. సో అది ఒకసారి వినిపిస్తాను చూడండి. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి ఆయన అనుచరులు విచక్షణారహితంగా దాడి చేశారు. గాలివీడు ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్ రెడ్డి దాడికి పాల్పడినట్లు ఎంపీడీఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాంబర్లో ఉన్న తన వద్దకు సుదర్శన్ రెడ్డి వచ్చి ఎంపీపీ గది తాళాలు ఇవ్వాలని అడిగారని ఎంపీడీఓ తెలిపారు. ఎంపీపీ లేకుండా తాళాలు ఇవ్వడం కుదరదని చెప్పడంతో దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సుదర్శన్ అతని అనుచరులు విచక్షణారహితంగా కొట్టారని వాపోయారు. దాడి చేసిన సమయంలో పోలీసులు కూడా ఆ ప్రాంతంలో ఉండటంతో వారందరినీ బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. కార్యాలయం బయటికి వచ్చిన వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి అతని అనుచరులు ఎంపీడీఓను బూతులు తిట్టుకుంటూ వెళ్లారు. ఎంపీడీఓకి గాయాలవడంతో కార్యాలయంలోనే వైద్యులు ప్రాథమిక చికిత్సలు అందించి అక్కడి నుంచి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడిని స్థానిక టీడీపీ నాయకులు ఖండించారు. ఎంపీడీఓ అసలు ఈ ఘటనలో పోలీసులది కూడా తప్పు ఉందండి. ఆయన అంటే ఆఫీసులో విధుల్లో ఉన్న ఎంపీడీఓని వచ్చిన కొట్టినోడిని బలవంతంగా బయటికి తీసుకెళ్ళటం ఏంటండి? లాఠీలు పెట్టి చెత్తగొట్టేసి తీసుకెళ్లి లోపల నోకాలి కదా అండి. ఏం చెప్తారండి అసలు ఈ అరాచకాలు? వీటన్నిటి మీద మీరేం మాట్లాడతారు? సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ వచ్చేసి ప్రెస్ మీట్లు పెడతాడు, ఆ శుద్ధపోస మాటలు పత్తి ఇత్తు మాటలు అన్ని మాట్లాడతాడు. వచ్చి అసలు ఏం చెప్తారు దీని మీద? సార్, ఇది ఏదైతే దాడి జరిగిందో రాయచోటికి సమీపంలో ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయం పైన, అక్కడ ఎంపీపీలు ఎంపీటీసీలు ఎవరైతే నియమితులైనారో జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఆ రోజున ఏకగ్రీవమైనాయి. మనం చూసినట్లయితే బలవంతంగా చేశారు. రౌడీజంతో అంతో కొద్దో గొప్ప ధైర్యంగా నిలబడి ఎప్పటి నుంచో టీడీపీ హవా ఉండి గ్రామం మొత్తం క్లీన్ స్వీప్ అయితే తప్ప టీడీపీ గెలిచిన పరిస్థితి లేదు. అసలు పోటీనే లేదు. మేము ఏకగ్రీవాన్ని ఓపెన్ గా చెప్పేసుకున్నారు. అటువంటి జాక్ పాట్ లో భాగంగా ఇటువంటి ఎంపీపీలు ఎంపీటీసీలు వీళ్ళు తయారైపోయినారు. రౌడీ మొక్కలు వాళ్ళలో కూడా కొద్దిగా మార్పు వచ్చేసింది. జనసేనలో జాయిన్ అవ్వడము, టీడీపీలో జాయిన్ అవ్వడము, ఉద్రాస్వామి అని ఈ ప్రభుత్వాల్లో భాగంగా అభివృద్ధికి దోహదపడే విధంగా మారిపోయినారు. అతి కొద్ది మంది అరాచకవాదులు వీళ్ళు ఏం చేసినారంటే ఇగో ఎక్కువ ఉన్నది. ఆ రోజు ఉన్నటువంటి ఆ యొక్క వైసీపీ కాలంలో ఉండేటువంటి ఆ మత్తు ఇంకా వదల వాళ్ళకి. ఈయన ఎవరు దాడి చేసిన అతను సుదర్శన్ రెడ్డి, ఆయనకి ఏం సంబంధం? అది గవర్నమెంట్ ఆఫీసు. అసలు ఎంపీపీ ఎవరు? వాళ్ళమ్మ ప్రభావతమ్మ. ఈడెవడు? వీడు ఎందుకు పోవాలా? పోయినాడు సరే, వీడికి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటేనో లేదన్నా అర్జీలు పెట్టుకోవడమో ప్రజా సమస్యల పైన పోయి ఎంపీడీఓతో మాట్లాడుకోవాలా. అందుకు పోవాలి. అక్కడికి పోయి నాకు ఆ గది తాళాలు కావాలని చెప్పి దౌర్జన్యాన్ని దిగినాడు. అయ్యా మీ అమ్మ వస్తేనే ఇస్తాను, ఎంపీపీది అది ఆఫీసు, ఆ వీడు వస్తేనే ఇస్తాను, మీకు ఏ అర్హత లేదు అంటే ఆయన ఇగో పెరిగిపోయి ఈయనతో పాటు 20-25 మంది రౌడీ మోకలు ఈయన అనుచరులు ఇష్టానుసారం దాడికి పాల్పడినారు. ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఇవాళ రాయచోటికేమో హాస్పిటల్ తీసుకెళ్ళినట్టున్నారు. అది ఇట్లాంటి సమయంలో వీడి పైన కేసు కన్నా పెడితే ఎగ్జాంపుల్ మనకు కళ్ళ ముందు కనిపించేది. ఎవరైనా సరే కామెంట్లో అయినా ఇది తప్పు అది తప్పు అని ఈ విషయం పైన మాట్లాడమంటే నేను మళ్ళీ వివరణ కూడా ఇస్తాను. ఈరోజు ఎందుకో అబద్ధపు కేసులు పెడుతున్నారు, కేసులు అన్యాయంగా పెడుతున్నారు అని వాళ్ళకే ఈ మాట సూటిగా. ఇది లైవ్ ఎగ్జాంపుల్. వీడి పైన కేసు పెట్టచ్చా పెట్టకూడదా? నెంబర్ 1, మీ కాలంలో అయితే వీడిని ఎర్రగొట్టేసి ఉంటారు. వీడు కనుమరుగు ఏమింటాడు, కేసు పెట్టి ఎర్రగొట్టింటాడు. వాడు లాకప్ లో సూసైడ్ చేసుకున్నాడు. ఇలాంటి పుట్టించేవాళ్ళు వైసీపీ వాళ్ళు పెద్ద విషయం కాదు. వాస్తవంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఎన్ని చేతగా తెలియడం లేదు. అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఒరే నాయన వైసీపీ వాళ్ళు ఏ విధంగా ఏ లైన్ లో పోయినారో మీరు అదే చేయండి రా అంటున్నారు. కానీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఆ రూట్ లో లేరు. ఎవరైతే దాడి ఘటనకు గురయ్యి ఇబ్బంది పడినాడో, హాస్పిటల్లో ఉన్నాడో అతను పరామర్శించేదానికి స్వయాన ఉప ముఖ్యమంత్రి వస్తున్నాడంటే మన రాష్ట్రంలో ఇంక ఇట్లాంటి దాడులు ఎన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి బయటికి చెప్పుకోలేక. ఈరోజు నేను చెప్పుకున్నాను సార్, నాకు దాడి జరిగితే రేపు మొన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. అక్కడ సొంత వాళ్ళే కదా, ఇక్కడ దగ్గర ఉండేవాళ్ళే కదా. ఇక్కడ వాళ్ళు జిల్లా స్థాయి వాళ్ళు, మండల స్థాయి వాళ్ళు నేను ఎర్రగొట్టేసారు. ఏడుంటానో ఏమో. వాస్తవంగా క్లియర్ కట్ గ్రౌండ్ రియాలిటీ ఇది. సో బయటికి రానాటి 100 ఉన్నాయి ఇటాటి. సో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆడికి వస్తున్నారు. గాలివీడి వెళ్తున్నారు. కడప రిమ్స్ హాస్పిటల్ ఆయన పరామర్శించి అక్కడి నుంచి గాలివీడి వెళ్తున్నారు. అవును. అయితే సబ్జెక్ట్ ఏంటంటే సార్, ఇక్కడ వీళ్ళ పైన కేసు పెట్టడము, కేసు పెడితే మళ్ళీ వీళ్ళు కాదు, స్వయాన A2 కోసం పోటీ పడే సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే గవర్నమెంట్ విషయాల్లో A2గా ఉంటాడు సజ్జల రామకృష్ణారెడ్డి. వ్యాపారవేత్తగా A2 ఆయన వేరే. ఆయన
విజయసాయి రెడ్డి విజయసాయి ఈ పోటీలో ఉంటారు. ఆయన A2 అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి సొంతపోస మాటలు అన్నీ మాట్లాడుతూ ఉంటారు సార్. ఏ విధంగా మా కార్యకర్తలు అన్యాయంగా అరెస్ట్ చేశారు, మాట్లాడినాడు, సరే ఎవరినైనా దులిపేసుకోమన్నాడు, అక్కడ దాకా సరే. కానీ పరామర్శలు కూడా వస్తారు వీళ్ళు. అంటే మొన్న నందిగం సురేష్ ని పరామర్శించడానికి జైలుకి వెళ్ళి ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నాడు. చాలా తప్పులు చేస్తుంది కూటమి ప్రభుత్వం, ఆయన 50 రోజులు పైగా ఆయన జైల్లో ఉంచారని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎవరిని సార్ చంపింది ఆయన? నందిగం సురేష్ స్వయాన దళితురాల్ని, మరియమ్మ దళితురాల్ని. ఆ కేసులో జైల్లో ఉన్నాడు. ఆ కేసులో జైల్లో ఉన్నాడు. అడిగి బెయిల్ ఇవ్వట్లేదు. ఏమన్నా స్వాతంత్ర సమరయోధంలో ఏమైనా పాల్గొన్నాడా, లేకుంటే ఏమన్నా అమరావతి ఈ యొక్క రైతుల పాల్గొన్నాడా, లేకుంటే ఏమన్నా రాష్ట్ర అభివృద్ధి కాంక్షిస్తూ ఏదన్నా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసి ఏదన్నా పోలీసు వాళ్ళతో ఏదన్నా ఫోర్స్ మీద ఏమన్నా పోలీసు వాళ్ళతో తప్పుడుగా చేసి ఏమన్నా జైల్లో ఉన్నాడు? ఈ కారణాలు ఏది కాదు, స్వయాన కేసులో ఉన్నాడు జైల్లో ఇవాళ. అది కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసి, జగన్మోహన్ రెడ్డి పాలన కేసు రిజిస్టర్ అయింది సార్. జగన్మోహన్ రెడ్డి పాలనలో కేసు రిజిస్టర్ అయింది. ఓకే. అది ఏమైందంటే ఈ మర్డర్ కి ప్రేరేపించే విషయం మెయిన్ గా ఏంటంటే మంగళగిరిలో టీడీపీ కార్యాలయం పైన దాడి జరిగింది. దాంట్లో ఈయన కీలక పాత్ర, దానిపైన కూడా కేసు రిజిస్టర్ అయింది. అయితే అది వీళ్ళు ఏ విధంగా భావిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకునేదానికి నా పైన ఒక్క కేసే ఉన్నది, 2 కేసులే ఉన్నాయి, 12 కేసులే ఉన్నాయి అని జగన్మోహన్ రెడ్డిని ఆయన యొక్క మనసు ప్రసన్నం చేసుకునేదానికి వీళ్ళు పోటీల్లోకి దిగినారు. ఓకే. దీనికి గోల్డ్ మెడల్ గా తారాస్థాయి చేరి మర్డర్ కూడా చేయడం మొదలు పెట్టారు. చూసినట్టయితే ఆయన ఎమ్మెల్సీ అనంతబాబు కావచ్చు, ఈయన కావచ్చు, సర్టిఫికేషన్ ఫర్ దేర్ B.Pharm to MLA or MP క్యాండిడేట్స్. ఈ విధంగా అయినా మళ్ళీ వాళ్ళకి ఎమ్మెల్సీలు, మళ్ళీ వాళ్ళకి ఈ యొక్క ఎంపీ యొక్క టికెట్లు అన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏ వచ్చాయి. అదే సార్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర అయితే పార్టీ నుంచి 1/2 నిమిషం ఉండేడు. రెండో తట్ల ఫస్ట్ షోకాజ్ నోటీస్ చేస్తాడు, 1 or 2 days లో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాడు. ఏ వ్యవస్థలో అయినా ఒక పార్టీ నడిపేవాడు యొక్క క్యారెక్టర్ ఈ విధంగా ఉండాలి. మీకు ఈ జనాలపైన దౌర్జన్యాలు చేయడము, దోపిడీ చేయడము, ఈ ప్రయత్నం చేసిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి వంత పడతా దాన్ని మెచ్చుకుంటా ఒకరిని చూసేటైతే సార్ ఈయన స్వయాన అంటే సీఎం పేరు, అప్పట్లో ఉన్నటువంటి సీఎం పేరు ఎందుకు చెప్తున్నా అంటే సీఎం హోదాలో ఉండి కుర్చీలో హ్యాపీగా ప్రశాంతంగా కూర్చొని ఆడు జోగి రమేష్ అనేవాడు ఉండి పబ్లిక్ గా పీకే అంటే అంటున్నాడు రోడ్డు చంద్రబాబుని. ఇంకా వేరే బూతులు నాకంటూ నేను వయసు తక్కువ కావచ్చు. జోగి రమేష్ సార్, జోగి రమేష్ స్వయాన సీఎం గారు ఆడు కూర్చోన్నాడు. అప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఇట్లా అదే చంద్రబాబు గారు అయితే 20 సెకండ్లు దాటదు. నో, చంద్రబాబు గారు వయసుతో సమానమైన వాళ్ళు ఉంటారు కదా సార్. జేసీ దివాకర్ రెడ్డి ఎవరు చెప్పినా ఇనే వ్యక్తి కాదు. అట్టా తోడు విమర్శిస్తా ఉన్నాయని చంద్రబాబు సమక్షంలో వద్దంటే వద్దు చంద్రబాబు గారు ఆపుతా ఉన్నాయని నేను మాట్లాడాల్సింది ఆయన తగులుకున్నాడు. కూర్చొని పెట్టేసారు జేసీ దివాకర్ రెడ్డిని. జేసీ దివాకర్ రెడ్డి వీళ్ళందరూ ఆయన యొక్క సమవయస్కులు కదా సార్. వాళ్ళని కూడా కూర్చొని పెట్టాడంటే అది ఆయన క్రమశిక్షణ, అది ఆయన క్యారెక్టర్. సీఎం గా ఉండి నువ్వు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం నేర్పించావో ఆఖరికి స్వయాన సీఎంఏ సార్ చిన్నపిల్లలందరూ వచ్చి నింటే వాళ్ళ దగ్గర నా వెంట్రుకు కూడా పీకలేవంటే నువ్వు ఏమి మెసేజ్ ఇద్దాం అనుకున్నావో. ఆ చిన్నపిల్లలందరూ వాళ్ళు ఏమైనా ఇష్టంగా వచ్చారా? ఆ బైజూస్ అంట ఇవన్నీ డూప్లికేట్ ట్యాబులు తయారు చేసి దాంట్లో కోట్లు గడించి పిల్లల్ని వ్యాన్లు ఇచ్చి బలవంతంగా తరలించి ఆడ కూర్చొని పెట్టి బూతులు నేర్పిస్తున్నాడు ఈయన. మళ్ళీ వాళ్ళ ముందే పవన్ కళ్యాణ్ గారికి 4 పెళ్ళాలని చెప్పేవాడు. పిల్లలకి ఏం తెలుసు సార్? ఏం తెలుసు వాళ్ళకి ఏం తెలుసు? నువ్వు మందు బాటలు ఇస్తున్నావు, బిర్యానీ ఇచ్చి పంపిస్తున్నావు, రప్పించుకున్నావు, నువ్వు వాడుకో రాజకీయాన్ని. పిల్లల దగ్గర ఈ యొక్క కలుషితం అయిపోయిందిలే సార్ వాతావరణం. సరే, ఆ నందిగం సురేష్ ఉన్నాడు కదా, ఆ యొక్క దాడి ఘటన కావచ్చు ఏది మంగళగిరి పార్టీ ఆఫీస్ పైన, అదే విధంగా మరియంను చేస్తాడు. ఈయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి తొలి రోజు కట్టడి చేసింటే బానే ఉండు. ప్రభుత్వం వచ్చినా కూడా, కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా చంద్రబాబు గారి పైన ఆ నెపం నెట్టేదానికి, ఈ అమరావతికి ఒక మరకగా తయారయ్యేదానికి ఏం చేశాడు, పూర్తి వరదలు వస్తా ఉంటే ఒక 40-45 ఏళ్ళు అయింది సార్. ఇది దివిసీమ ఉప్పిన అంటా ఉంటాం కదా. అవును, అందరికీ తెలియకపోవచ్చు. దివిసీమ ఉప్పిన అనేది నానుడిగా ఉన్నది. 100 గ్రామాలు అర్ధరాత్రి పూట సముద్రం విరుచుకుపడి గ్రామాల మీద ఒక్కళ్ళు కూడా మిగలకుండా చనిపోయారు సార్. దాదాపు 30 గ్రామాల పరిధిలో. అది ఆ రేంజ్ లో సృష్టించడానికి కూటమి ప్రభుత్వం అది కన్నా జరిగినంటే వీళ్ళు అనుకున్నట్టు వీళ్ళ మాస్టర్ ప్లాన్ లో భాగంగా ప్రభుత్వం కృష్ణా బ్యారేజ్ గేట్ల మీద పడవలను వదిలిపెట్టాడు. కొన్ని 100 టన్నులు ఏది ఇసుక సమకూర్చి ఆ నెలలో వదిలేసి సీదా పోయి గుద్దుకుంటా సార్. గుద్దుకుంటే ఆల్రెడీ వరదలు పిన్లా ఉన్నది. వరదలు 90-80 గ్రామాల పైన పడిపోయి రాష్ట్రంలో అది యొక్క కృష్ణా జిల్లా పరివార ప్రాంతం ఉంటుంది కదా సార్, లంక గ్రామాలు అంటారు, వాటి పైన పడి జనాలు కన్నా చచ్చిపోతే మీరు లక్షల మంది చనిపోయారు. మీరు అవునన్నా కాదన్నా పార్టీలే ప్రభుత్వంలే కూటమి ప్రభుత్వం మటాష్. అంతకంటే మీరు ఏమన్నా ప్లాన్ చేయగలరా?
లైఫ్ టైమ్ లో మీరు ఊహించుకోగలరా? అది సార్ వాళ్ళ టాలెంట్. అది మీరు తొలి రోజు కన్నా కట్టడి చేసింటే, నువ్వు చంద్రబాబు గారితో ఉంటే చంద్రబాబుతో పెట్టుకో, లోకేష్ ఉంటే లోకేష్ గారితో పెట్టుకో, పవన్ కళ్యాణ్తో పెట్టుకో, ప్రజల ప్రాణాలతో మరి చెలగాటం అనేది ఇదే టూ మచ్ సార్. ఇదంతా పునాది ఎక్కడ చేశానంటే స్వయం జగన్మోహన్ రెడ్డి. కనకదుర్గమ్మ ఇవన్నీ చూసింది ఆ రోజు. అదే పడవలు కనుక డైరెక్ట్ గా గేట్లకి వెళ్ళి తగిలి గేట్లు కనుక విరిగిపోయి ఉంటే లక్షల మంది చనిపోయేవాళ్ళు. లక్షల మంది. అటువంటి కేసులో ఉన్నాడండి నందిగం సురేష్. అటువంటి కలిసి ఒకసారి వీళ్ళు కలిసి వచ్చింది కాక ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడుకి వార్నింగ్ ఇస్తున్నారు. మళ్ళీ మేమే వస్తాం, 2-3 ఏళ్లలో అధికారంలోకి వస్తాము, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తామని చెప్పి అంటున్నాడు. అవును, సజ్జల వార్నింగ్ ఇస్తున్నాడు. ఆయన కాదు, ఆయన కొడుకు అన్నాడు పరారీలో ఉన్నాడు. ఏపీజీలో ఉన్నాడో, ఏడన్నా ఉంటే ఏడన్నా ప్యాలెస్లో పాడు ఉంటే కనుక్కుంటారని ఏడన్నా పీజీలో పాడు మారువేషంలో తిరుగుతూ ఉన్నట్టున్నాడు. పీజీలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న 300-400 గదుల్లో ఒక గదిలో దాచిపెట్టి. అంతే సార్, దాన్ని శత్రు దుర్భేద్యం అంటారు. అందుకే సార్కి ఆయన అక్కడ పోతున్నాడేమో. నిన్న కూడా సాక్షిలో సార్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు పైన పోయినారని చెప్పి గర్వంగా రాసుకుంటున్నారు. సిగ్గు ఎక్కడ వాళ్ళకి? ఎక్కడో సిగ్గు. మన రాష్ట్రం విద్యుత్ బిల్లుల మీద పోరాట దీక్షలు అన్నాడు, అయిపోయింది. పులివెందుల ఎమ్మెల్యే లేడు. పులివెందుల విద్యుత్ దీక్షల్లో పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి లేడు, పరారి అయిపోయింది. బెంగళూరు పరారి. సొంత కాన్స్టిట్యున్సీని వదిలేసి వేరే కాన్స్టిట్యున్సీకి పోతే అందరికీ ఏ స్ఫూర్తినిచ్చినట్టు? ఒక పార్టీ అధినేతగా ఉండి అందరూ రోడ్లపైకి రండి, విద్యుత్ రేట్లు పెరిగినాయి అనేది సపరేట్ సబ్జెక్ట్. ఆల్రెడీ నిన్నగా మనం చేసాం. అది ఎందుకు పెరిగినాయి, అది ఎవరు పాపం అనేది. స్వయాన ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దీక్షలో పాల్గొనలేదంటే, రోడ్లపైకి రాలేదంటే, జగన్మోహన్ రెడ్డి కనిపిస్తే జనం ఏం చేద్దాం అనుకున్నారు అనేది ఆయన క్లియర్ కట్ ఆలోచన, క్లారిటీ ఉంది. ఏదైతే ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి A2 మీడియా పరంగా వచ్చి మాట్లాడుతున్నాడో, ఆయన కొడుకు కూడా ఆ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అయింది కదా సార్, గీతాంజలి కేసు, దాన్ని కూడా తవ్వి తీస్తున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఆవిడ భర్త చెప్తున్నాడు, ఇదంతా వైసీపీ వాళ్ళే చేశారు, మాకు 20 లక్షలు ఇస్తామని కూడా చెప్పారు, నా చేత అబద్ధాలు చెప్పించారు కూటమి పార్టీల మీద, ఇప్పుడు మాకు 1 రూపాయి కూడా మాకు సహాయం చేయలేదు వైసీపీ అని చెప్పి ఆయనే బయటకు వచ్చి చెప్తున్నాడు. అది ఏది కేవలం మాట్లాడిన దానికి 20 లక్షలు ఇస్తామో ఏదో చెప్పినారు, దాన్ని ప్రాణాలతో చెలగాటం ఆడతారు. మీరు చూసినట్లయితే వాళ్ళకంతా హత్యాపూరితంగానే ఉంటారు సార్. పట్టాల రవిని చంపిన కేసులో ఒక ఆయన జైల్లో ఉన్నాడు, ఎవరు ముద్దిసీను. ఆయన చంపడానికి ఓం ప్రకాష్ని వాడుకున్నారు, మళ్ళీ ఓం ప్రకాశం కూడా చంపేశారు. ఈ లైన్ పోతానే ఉంటది. వాళ్ళకు ఎవరైతే సహకరిస్తారో వాళ్ళు జైలుకు పోవడం ఖాయము. మళ్ళీ ఇంకొద్ది మందిని తయారు చేయడానికి అప్పటికప్పుడు కుక్క బిస్కెట్లు మాత్రం 70,000, 80,000, 1,00,000, 3 లక్షలు వాళ్ళ వాల్యూ బట్టి 10 లక్షలు 10 లక్షలు ఇచ్చి కొత్త జనాన్ని ప్రేరేపిస్తూ ఉంటారు. దయచేసి వాళ్ళ వల్ల ఎవరు పడకూడదు. స్వయాన A2 అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకే గతి లేదు. ఇవాళ మంచి ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం. న్యాయపరంగా చట్టపరంగా కాస్త లేటుగా అవ్వచ్చు. ఎవరు బిజీలో ఉన్నారు సార్, ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలంటే ఎవరు బిజీలో ఉన్నారో చట్టపరంగా దానికి ఇంకా కాస్త టైంగా తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఎవరు మిగలరు. ఈ యొక్క ఎవరైతే సో కాల్ లీడర్స్ రోడ్లపైకి వచ్చారో వాళ్ళకి ఆల్రెడీ టీడీపీ గేట్లు క్లోజ్ అయినాయి, జనసేన గేట్లు క్లోజ్ అయినాయి. అందుకు వాళ్ళు రోడ్లపైకి వచ్చారు. ఈ యొక్క రియాలిటీని గ్రహించి ఎవరు పార్టీ వాళ్ళు మంచి పనులు చేసుకుంటా వాళ్ళు. అసలు జత్వానీ గారి కేసులో ప్రథమ ముద్దాయి కింద సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు. అటువంటి వాడు వెళ్ళి నందిగం సురేష్ జైలుకి వెళ్ళి పరామర్శించడం ఏంటి, ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటి? అసలు ఇటువంటి వాడిని వదిలేయాలా? ప్రెస్ మీట్లు పెడుతుంటే ఏం చేయాలి? ముందు ఆయన వేయాలి సార్, ముందు ఆయన వేయాలి బొక్కలో ఎత్తి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అదేందో తెలియదు, చట్టం పైన విపరీతమైన ఇష్టమో నమ్మకమో లేకుంటే వ్యామోహమో నాకు తెలియదు. కానీ సార్ సాక్షాత్తు అన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు దొంగ కేసులో ఇరికిచ్చి జైల్లో పెట్టినారు. మీకు ఎంతసేపు సార్ అది? చంద్రబాబు గారు మీకు ఎంతసేపు అది? ఆంధ్రాలో ఉండే సగటు మానవుడికి రక్తం ఉడికిపోతుంది. సగటు మానవుడికి అందరికీ తెలుసు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయినాడు అని. ప్రతి వాటిల్లో మీరు ఏ దాన్ని తోగి చూసాని మీకు అమూలం దొరుకుతుంది. ఇప్పుడు ఏ 120 అక్యూజ్ నెంబర్ 120గా ఈ యొక్క మంగళగిరి పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగిన కేసులో లుకౌట్ నోటీసులు అందినాయి. ఈయన కూడా బయటికి ఆడికి పోవడానికి లేదు. ఇట్లాంటి మీరు ఎతికితే A4 A6 గానో RRR గారి కేసులో కూడా అవును సార్ వ్యాస్ట్ సబ్జెక్ట్ సార్, వ్యాస్ట్ పెద్ద సబ్జెక్ట్ ఇది. సజ్జల రామకృష్ణారెడ్డి అనే సబ్జెక్ట్ పైన మాట్లాడితే 2 గంటలు మాట్లాడచ్చు. కూటమి ప్రభుత్వం దయచేసి కాస్త టైం తీసుకొని ఇట్లాంటి వాళ్ళపైన దృష్టి పెట్టాలని నేనైతే చెప్పకనే చెప్తా సార్. ఓకే అయితే ఎత్తి లోపల వేయాలంటారు సజ్జల మొహమాటం లేకుండా. ఓకే అండి, అది సార్. ఓకే అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.